ఇది కూడా 16 రోజులు తీసిన ఫోటో అనమాట. ఇక్కడైతే మా నాన్న అయితే ఉన్నాడు చూడండి. మా నాన్న ఫోటోలు చూసే ముందు అంటే కాలోకి వెళ్ళి వచ్చాము. ఆ వీడియో కాడ ఉంది చూసేయండి. అంటే చేపలు అయితే ఏం పడలేదు, అందువల్ల ఇంటికి అయితే వచ్చేసాము. ముందుగా వలేసే వీడియో అయితే చూసిన తర్వాత అయితే ఇప్పుడు ఫోటోల వీడియో అయితే చూసేయండి ఎలా ఉన్నాయోను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఈరోజు అయితే ఇదిగో కనిపిస్తున్న కాలువకి అయితే యాటకైతే వచ్చున్నాము. ఈరోజు యాటలో ఏం పడుతుందో, ఏం చేపలు పడతాయో చూసేద్దాం. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నీళ్ళు అయితే ఈరోజు ఫుల్గా ఉన్నాయి. వలేసేదానికైతే వెళ్తా ఉన్నాడు. మావురాయి ఉప్పు కాలువలో కూడా ఉన్నాయి. మావురాయిలా వెళ్తా ఉంది నీళ్ళకి. చూడండి నీళ్ళకి ఎలా వెళ్తుందో, వెళ్ళిపోతా ఉంది. కాలువలో వేస్తే టబ్బులో అయితే చేప ఉంది చూడండి. వెనక్కి వెళ్తుంది చేయి పెట్టంగానే. ఎగిరేస్తుంది సప్పన ఫోన్ మీద పడిపోతాయి. జరుగుతుందో పట్టుకుంటానని అరుస్తుంది. చేప అయితే ఒకటే పడింది, అందువల్ల అయితే చేపలు అయితే చూపించలేదు. చూడండి ఒకసారి చేప అయితే ఎలా తిరుగుతుండదోను. ఆడ వలేసినప్పుడు మళ్ళీ చేప పడినప్పుడు చూపించలేదు, అందుకని మళ్ళీ ఇంటికి వచ్చేప్పుడు చూపిస్తున్నాను. ఏందయ్యా పట్టుకొని ఉండవా? ఫోటోలు మన పెళ్ళికి 16 రోజుల పండగకి తీసుకున్నా ఫోటోలా అవి చూస్తున్నా. ఈరోజు గుర్తొచ్చిన ఫోటో అవి అయితే కొన్ని అయితే ఉన్నాయి. పెళ్లి ఫోటోలు అయితే లేవు, పోయినాయి. అవి అయితే చూపిస్తాను, చూసేయండి. ఫోటోలు ఇప్పుడు ఏడపోయినాయి? లేవు లేవు. సరే, కొన్ని బీరువాలో పెట్టుండయి 4 ఫోటోలు. అవి అయితే చూసేద్దాం. బీరువాలో పెట్టుండయా? గుర్తుగా ఉన్నాయి అన్నమాట. అప్పుడు ఎట్టున్నామా, ఇప్పుడు ఎట్టున్నామా, ఇప్పుడు ఎలా ఉన్నామా అనేది గుర్తుకు అనమాట. ఈ ఫోటోలు అయితే ఉన్నాయి. దాంట్లో మా అక్కగాడ ఉంది, మా అక్కని కూడా చూపిస్తాను, చూసేయండి. అంటే ఆ ఫోటోలో ఒక్కటే ఉంది మా అక్క. అంటే మా మామ కూతురు ముగ్గురు, మేమిద్దరం ఉన్నాము. నేను అప్పుడు ఎలా ఉన్నానో చూసేయండి దాంట్లో అయితేను. ఏడ బీరువాలో లోపల పెట్టుండవా? కొన్ని బయట ఉన్నాయి. బయట ఉన్నాయా? ఇక్కడైతే ఇక్కడ మనం ఇప్పుడున్న స్థలంలోనే ఇక్కడ తీసిన వీడియో అనమాట ఇది. రైట్. అప్పుడు చిన్న పాప చూడు అట్టున్నా. అప్పుడు పెళ్ళి అయ్యి పాప అయితే పుట్టింది. ఆ ఫోటో అదైతేను. ఇది కూడా అదే. ఇది కోవూరులో ఉన్నాం అప్పుడు. కోవూరులో ఉన్నప్పుడు తీసినప్పుడు బాగాలేదు మనకిద్దరికి. అప్పుడు చూడు నువ్వు ఎట్టుండవు, బక్క చిక్కుపోయేసిండు. ఇద్దరికి బాగలేదు. ఆ ఫోటోలు అయితే బీరువాలో పెట్టుకున్నాం. ఈ 16 రోజుల పండగ తీసిన గుర్తుకు అనమాట. చూడు అలా ఎట్టున్నావు. అప్పుడు ఎట్టున్నామో ఇప్పుడు ఎట్టున్నామో చూడండి. తను వచ్చి మా అత్త, ఏమొచ్చి మా మేడం అనమాట. మా సార్ భార్య అనమాట, చనిపోయింది లేదు. అంటే ఇక్కడ చెట్టు ఉండింది, చెట్టుకి మంచం అట్లా పెట్టి అప్పుడు ఫోటో అయితే తీశారు. మాకు ఫోటో తీశారు. యాప మలక, చిన్న మలక, చిన్న మలక ఉందన్నమాట. ఈ అమ్మాయి వచ్చి
ఈ అమ్మాయి వచ్చి పెద్ద అమ్మాయి, మా మామ కూతురు. ఈ అమ్మాయి వచ్చి రెండో అమ్మాయి, ఈ అమ్మాయి వచ్చి మూడో అమ్మాయి. మధ్యలో ఉండేది నేను, గర్భంతో ఉన్నాను, ఫస్ట్ కాన్పు. తను వచ్చి మా అక్క అనమాట. చూడండి ఎలా ఉందనో, లాస్ట్లో ఉంది. లాస్ట్లో ఉంది. చూడండి బాగా కనిపిస్తుండ్రు. అంటే అంటే అప్పుడు తీపించుకున్నాం కూడా ఉందన్నమాట గుర్తుగా. అసలు పెళ్లి ఫోటోలో అసలు లేదు మా అక్క అయితేను, దీంట్లో అయితే గుర్తుగా ఉందన్నమాట. ఇది కూడా అప్పుడు తీసిన ఫోటోను. మధ్యలో ఉండేది మా ఆడబిడ్డ అనమాట, మా ఆయన చెల్లెలు, చిన్నమ్మ కూతురు. అల్లూరు అమ్మ అయితే అల్లూరులో ఇచ్చారు, ఇప్పుడైతే కోవూరులో ఉంది. అప్పుడు మా మధ్యన గుర్తుగా కూర్చొని నిలబడుకొని ఫోటో అయితే తీసుకున్నాం గుర్తుకి. అప్పట్లో అయితే మేకలు ఉండేది, ఆ మేకలని గుర్తుగా మా అత్త ఒకటి నేను ఒకటి ఎత్తుకొని ఇట్లాగా ఫోటో అయితే తీర్చుకున్నాము. అంటే బాగా రాల ఫోటో, నలుపుగా ఉంది. మా పాప అయితే ఏడుస్తుంది, ఎత్తుకోండి లోపల తనకి ఇజ్జుగు పుట్టి ఏడుస్తుంది. చూడండి ఎట్టుందనో, ఏడుస్తూ ఉందన్నమాట. అందువల్ల ఏడుస్తుంది లోపల నేను నవ్వేసాను. ఫోటో దగ్గర ఫోటో బయటపడి నాకు బీరువాలో ఉన్నింది కదా ఆ ఫోటో అనమాట ఇది. చూడండి చాలా సన్నగా అయిపోయినాం అనమాట ఇక్కడైతే. ఇదైతే మా అక్క కొడుకు పుట్టి వెంట్రుకలు తీయాలి అన్నపాట. అప్పుడైతే మేము కోవూరికి వెళ్ళి ఫోటో అయితే చేసాము. మా అక్కను ఎత్తుకోమన్నమాట, నేను ఎత్తుకొని నువ్వే ఎత్తుకొని చెప్పింది. అప్పుడు నేను ఎత్తుకొని ఫోటో అయితే తీసుకున్నాం ఇద్దరమే. ఆ అబ్బాయి గారు లేడు, చనిపోయి ఉన్నాడు. తను చనిపోయింది, అబ్బాయి చనిపోయాడు అనమాట. నేనైతే గుర్తుగా ఎత్తుకొని ఫోటో అయితే చేశాను. ఇక్కడైతే మంచం మీద కూర్చొని మా పాప, జుట్టు వేసుకొని. ఇక్కడ కూడా ఏడుస్తూనే ఉంది ఫోటో తెస్తుంటే. అంటే ఊరికే ఎత్తుకోండి లేకపోతే నన్ను దించకూడదని ఏడుస్తూ ఉందనమాట. అందువల్ల ఏడుస్తుంది. మా అత్త అయితే ఇట్లాగ ఎత్తుకొని పొలం దగ్గర అయితే తీర్చుకుంది అనమాట. ఇది కూడా 16 రోజులు తీసిన ఫోటో అనమాట. ఇక్కడైతే మా నాన్న అయితే ఉన్నాడు. చూడండి మా నాన్న నాకు వివాహం అయినా 5 నెలలకైతే చనిపోయాడు. ఈయనమాట మా నాన్న. ఇక్కడైతే మేమైతే వరుసగా దిగిపోయినాం ఫోటోలో, మా అమ్మ మా నాన్న ఫోటో దిగిపోయాను. మేమిద్దరం అయితే చూడండి ఎలా ఉన్నాం. ఇప్పుడు ఎలా ఉన్నావు, అప్పుడు ఎలా ఉన్నావు అంటే అప్పుడు పసితనం కాబట్టి బాగున్నాం అన్నమాట. అందరూ గ్రూప్ ఫోటో అయితే దిగాము. ఇక్కడ 4 ఫోటోలు అయితే తీపించుకున్నాము గుర్తుకి. పెళ్లి ఫోటోలు అయితే లేవు, పోయినాయి. ఈ మటుకు గుర్తుగా పెట్టుకొని ఉన్నాం అనమాట. ఇవి కూడా కొన్ని రోజులు పోతాయి. చూసారు కదా మా ఫోటోలో, అంటే 16 రోజుల పండుగ గుర్తుగా ఎత్తి పెట్టుకున్నాం అనమాట. అప్పుడు మేము ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం కామెంట్ అయితే చేయండి. ఇదండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మా ఛానల్లో ఏమన్నా కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్.